న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమాదినిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. విజయోత్సవంలో జోహ్రాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారైనా అతడి పేరు ఏదైతే ఏంటి, మహిళల క్రీడల్లో మగవాళ్ళు ఆడటం ఆయనకు అద్భుతంగా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్ సెన్స్ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని అన్నారు. మియామిలో అమెరికా బిజినెస్ ఫోరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబర్ 5న అమెరికా ప్రజలు తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు ట్రంప్. తద్వారా దేశ సార్వభౌమత్వాన్ని తిరిగి నిలుపుకోవాలని చెప్పారు. ఇప్పుడు న్యూయార్క్ ఎన్నికల్లో అందులో కొంత పోగొట్టుకున్నారన్నారు. న్యూయార్క్లో అతడి పేరు ఏదైతే ఏంటని విరుచుకుపడ్డారు. డెమోక్రాట్లు దేశంలోని పెద్ద నగరంలో కమ్యూనిస్టును తీసుకొచ్చి కూర్చోబెట్టారని విమర్శించారు. అమెరికాను క్యూబా, వెనిజులాలా మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసని, అలా జరగకూడదని తాను భావించినట్లు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ ఆర్థిక, సామాజిక విపత్తు తప్పదని అన్నారు. ప్రజలు న్యూయార్క్ వదిలేసి ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుందన్నారు. వారికి మియామి శరణార్థి క్యాంపుల్లా మారిపోతోందని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు అమెరికాలో ఏ రకంగా కమ్యూనిజాన్ని అనుమతించబోమన్నారు ట్రంప్. కమ్యూనిస్టు పాలనలో తాను ఉండలేనని, న్యూయార్క్ నగరాన్ని వీడతానని చెప్పారు. విజయోత్సవ సభలో మమదాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారని ట్రంప్ అన్నారు. కానీ తన విషయంలో మర్యాదగా ఉంటే మంచిదని పేర్కొన్నారు. న్యూయార్క్ మేయర్గా ఆయనకు రావాల్సిన అన్నిటినీ ఆమోదించాల్సిందని తననే చెప్పారు.